పాప ఒక హీరో ఉన్నాడు, ఆయన ఏదో కష్టపడుతున్నాడు, ఆ హీరోకి సపోర్ట్ చేస్తుంటే ఈయన వస్తారండి మధ్యన. ఎవరో కానీ ఆ సినిమా ఏం బాగాలేదురా అని చెప్పి అన్నారు. అయిపోయిందండి. వాడు ఎక్కడో క్యాంటీన్ దగ్గర అన్నాడు, వాడిని గుర్తు పెట్టుకుని వచ్చి ఆ బాటిల్స్ తీసుకుని వాడు తలకే పగల కొట్టేసాడు మా కళ్ళ ముందు. సేమ్ చిరంజీవి గారి దగ్గర ఉండే కాస్ట్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని సిగరెట్ పట్టుకుని స్మోక్ చేస్తూ ఒక 4 ఫొటోస్ తీసి పంపించి ఈడు సాఫ్ట్గా ఉన్నాడా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి పంపించాను. ఏం మనకి లవ్ స్టోరీలు బాగున్నట్టుంది. ఎన్నో కదా 2-3 ఉంటాయి. ఓకే, మీ ఒపీనియన్ లో వాట్ ఈస్ లవ్? కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అంటారా? ఎగ్జాక్ట్లీ, అది నాకు అర్థం కాదు. కెమిస్ట్రీ లాగా చదవడాలో పాస్ అవ్వడాలో మన వల్ల అయ్యే పని కాదని చెప్పేసి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కసిరెడ్డి రాజ్ కుమార్ గారు, రవికిరణ్ కోలా, నేను ముగ్గురం ఫ్రెండ్స్. ఒక మీమ్ కూడా ఫేమస్ అయింది, అది చెప్పకూడదు, భూతది. దీపేసుకోండ్రా. ఎందుకు హిట్ చేశారు సినిమాని? ఓకే, హిట్ చేశారు, బట్ దేనికి? వై? అలాంటి సినిమాలు తెలుగులో చేస్తే మాత్రం చూడరు. తన స్టార్ హీరోని చిన్నప్పటి నుంచి పూజించే ఒక ఫ్యాన్ హీరోని కలుద్దామని చెప్పేసి అంత ఆతృతగా వెళ్తూ ఉంటే, అంటే ఈ మధ్యకాలంలో సినిమాల్లో వైలెన్స్ ఎక్కువైందంటారా? ఒక వైల్డ్ సినిమా తీస్తే అట్లా ఉంటుందో BD15 అట్లా ఉంటుంది. ఎవడా డైరెక్టర్? ఎవడ అసలు కథ ఇచ్చింది? ఏంటి రాసిన? అది బుర్ర బుద్ధి.